హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇలా పొద్దున్నే 11 అవుతుంది టైము. గోంగూర పచ్చడి గోంగూర నీళ్ళలో వేసాను. గోంగూర మంచిగా కడగాలండి. దాంట్లో మట్టి కీడ పురుగులు ఏమైనా ఉంటాయి. కడాయి కూడా గరం అవుతుంది, నూనె పోసిన. దాంట్లో తాలింపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు, టమాటా, ఎల్లిపాయ దంచి రెడీగా పెట్టిన. ఇప్పుడు ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను దీంట్లో. ఫస్ట్ ఆవాల జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, నెక్స్ట్ ఎల్లిపాయలు, దంచిన ఎల్లిపాయలు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఇప్పుడు ఉల్లిగడ్డలు. ఇవన్నీ ఒక్కోదానిపైన ఒకటి ఎందుకు వేస్తున్నా అంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొంచెం దీంట్లో సాల్ట్ వేద్దాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఫ్రై తొందరగా అవ్వడానికి. ఇప్పుడు గోంగూర కడిగి దీంట్లో వేసేయాలి. గోంగూర మంచిగా కడిగి వేసాను. దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేద్దాం. గోంగూరలో కొంచెం ఉప్పు, కారం రెండు బాగానే ఎక్కువ పడతాయి. బట్ పుల్లగా ఉంటుంది కదండి. ఇప్పుడు దీన్ని కొంచెం కలిపి పెట్టేద్దాం తొందరగా మగ్గడానికి. చూడండి ఫ్రెండ్స్, గోంగూర మంచిగా ఉడికిపోయింది. కొంచెంసేపు మూత పెడితే ఆ పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు బాగా ఉడికి మంచి స్మెల్ వస్తుంది. ఇంకొంచెం ఒక 5 minutes అయితే అయిపోతుంది. ఇంకా మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం కొంచెం టమాటాలు వేసుకుందాం దీంట్లో. గోంగూర ఉడికింది కదా, గోంగూర ఉడికినాక టమాటాలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెంసేపు ఒక 5 minutes మూత పెడదాం. చూడండి ఫ్రెండ్స్, దగ్గరికి వచ్చేస్తుంది. అంటే గోంగూర ఆల్మోస్ట్ వస్తుంది. కావాలంటే మీరు కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. ఒకవేళ పచ్చిమిరపకాయల్లో ఘాటు లేకపోతే కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఘాటు ఉంటే అవసరం లేదు, నేను కొంచెం వేస్తాను. ఎందుకంటే మా పచ్చిమిరపకాయలో ఘాటు లేదండి. కొంచెం కారం అయితే వేస్తాం. కారం వేసానండి. చూడండి, ఇప్పుడు ఒక 5 minutes, మళ్ళీ ఇంకొక 5 minutes మనం మూత పెట్టుకుందాం. ఎందుకంటే మొత్తం మంచిగా నూనె పైన తేలేదాకా మంచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్లీ మా గోంగూర పచ్చడి రెడీగా ఉంది. నా గ్యాస్ అట్లానే వెలుగుతుంది. నేను కింద దించుకున్నా కొంచెం ఇట్లా బాగా కలపడానికి. మీ ఇంట్లో గోంగూర రుబ్బేది, పప్పు రుబ్బేది ఉంటుంది కదండి, దాంతో మంచిగా ఒక గిన్నెలో రుబ్బుకోండి, మంచిగా ఉంటుంది. నా దగ్గర లేదు అది, అందుకే నేను కడాయిలోనే దీంతో రుబ్బేసుకుంటున్నా.